అందరికీ కళాభివందనాలండి. నా పేరు బాదంగిరి సాయి, రంగసాయి నాటక సంఘం. ఇప్పుడు అన్నారు కదా, మిగతా విషయాలని చెప్పారు కాబట్టి నేను ఒకే ఒక మాట మాట్లాడుతాను. అత్యాధునిక యానిమేషన్స్కు దీటుగా మానవ మేధస్సుకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు సురభి నాటకాలు. పద్య నాటకం మన సంస్కృతి, సురభి నాటకం మన సంపద. ఆ నాటకాలను ప్రోత్సహించడం మనందరి బాధ్యతగా అనుకుని మేము ఏం చేసామంటే, ఎప్పుడు కూడా టికెట్ పెట్టేవాళ్ళు ఈ దఫా ఉచితంగా నాటకాలు చూపిస్తున్న శ్రీ భానుదయ నాట్య మండలి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇది సురభి వాళ్ళకి 140 సంవత్సర వారోత్సవాలండి ఇవి. తప్పకుండా విశాఖపట్నం ఉన్న వాళ్ళందరూ కూడా రోజు రాకపోయినా మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి ఆ నాటకాలు, ముఖ్యంగా పిల్లలను తీసుకురండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ లైవ్ చూస్తారు. ఆ లైవ్ చూసి వాళ్ళు నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళ వెనకాలకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నిజంగా అదొక అద్భుతం అండి. నిజంగా నేను వాళ్ళతో ఇప్పటికి 100 నాటకాలు వేశాను కాబట్టి నాకు వాళ్ళతో నాటకాలు వేశాను కూడా. నేను ముఖ్యంగా విశాఖపట్నంలో మీడియా మిత్రులు మరొకసారి ఈ యొక్క నాటకాలని, ఈ యొక్క కొత్త ప్రయోగాన్ని, ఇది ఇండియాలోనే కొత్త ప్రయోగం అండి. అంటే ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రేక్షకులు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆర్గనైజర్గా డబ్బులు ఇవ్వక్కర్లేదు, థియేటర్కి డబ్బులు ఇవ్వక్కర్లేదు, వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. ఎలాగంటే ఇది ఒక కొత్త ప్రయోగం. నాకు వచ్చిన ఒక పిచ్చి ఆలోచన, దాన్ని వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సార్ మీకెందుకు వచ్చింది ఆలోచన చేయండి అన్నారు. ఇంకో మాట అన్నారు, ఇక్కడ సక్సెస్ అయితే ఇంకా మా జీవితాంతం మిమ్మల్ని రుణపడి ఉంటామండి, ప్రతి చోట ఒక బాదంగిరి సాయిని మేము ఎన్నుకుంటామంటే మీరు ఎన్నుకోక్కర్లేదు, నేను చెప్పేస్తాను. వాళ్ళ హైదరాబాద్లో ఎవరున్నారు, రాజమండ్రిలో ఎవరున్నారు, కాకినాడలో ఎవరు, నేను తీసుకొచ్చేస్తాను. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పి మీరు మాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు సార్ అని చెప్పండి అని చెప్పాను. ప్రతి ఒక్కరూ రండి ఈ నాటకం తిలకించండి. నమస్తే.